సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న AA22 మూవీ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. అప్డేట్ అంటే అలాంటి అప్డేట్ అయితే కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అన్నమాట. ఈ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 3 to 4 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్యా. ప్లీజ్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ కి ఇస్తున్నాను. కొట్టి అని చెప్తాను. అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక స్టోరీ లైన్ అయితే లీక్ అయింది భయ్యా. అదేంటంటే అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ లైన్ అయితే యాక్చువల్లీ లీక్ అయింది. ఆ లీక్ అనే స్టోరీ లైన్ ఏంటంటే పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో ఈ AA22 మూవీ స్టోరీ లైన్ అయితే రాబోతుందంట. ఈ మూవీ కాన్సెప్ట్ అయితే ఇదేనంట భయ్యా. పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో రీసెంట్ గా ఏ ఒక్క మూవీ కూడా రాలేదు భయ్యా. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతుంది అనమాట. యాక్చువల్లీ ఈ పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో మూవీ వచ్చిందంటే ఆ మూవీ పక్క బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే భయ్యా. ఎందుకంటే ఈ పునర్జన్మ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ భయ్యా. ఈ పునర్జన్మ అయితే మన తెలుగులో ఇంతకు ముందైతే కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. ఆ సినిమాలు ఏంటంటే మొగధీర, బాహుబలి 1, బాహుబలి 2, రీసెంట్ గా వచ్చిన బింబిసార, ఇంకా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా పునర్జన్మ కాన్సెప్ట్ మీద వచ్చినవి భయ్యా. ఆ మూవీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో మన రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన మొగధీర మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. మొగధీర మూవీ స్టోరీ లైన్ కూడా పునర్జన్మ కాన్సెప్ట్ మీద వచ్చింది భయ్యా. అప్పట్లో తీసేశారు రాజమౌళి గారు అయితే. నెక్స్ట్ బాహుబలి మూవీ కూడా పునర్జన్మ కాన్సెప్ట్ మీద వచ్చిందే భయ్యా. అంతెందుకు రీసెంట్ గా మన కళ్యాణ్ రామన్ నటించిన బింబిసార మూవీ స్టోరీ లైన్ కూడా పునర్జన్మ కాన్సెప్టే భయ్యా. ఈ మూవీస్ అన్ని కూడా ఈ పునర్జన్మ కాన్సెప్ట్ మీద వచ్చాయి భయ్యా. ఇవన్నీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే అట్లీ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో ఒక మూవీ అయితే రాబోతుంది భయ్యా. కాకపోతే అల్లు అర్జున్ అండ్ అట్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ స్టోరీ లైన్ అయితే టోటలీ డిఫరెన్స్ ఉండబోతుంది భయ్యా. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే పునర్జన్మ ఇదైతే కన్ఫర్మ్. కాకపోతే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉండబోతుంది అనమాట. కొత్తగా ఉంటుంది అనమాట. ఈ మూవీతో డైరెక్టర్ అట్లీ గారు అయితే ఒక కొత్త ప్రపంచాన్ని మనకు చూపిపోతున్నాడంట. ఈ మూవీ కూడా మన అట్లీ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట భయ్యా. తనకి ఇష్టమైన కథ అంట. డైరెక్టర్ అట్లీ గారు ఈ మూవీ స్టోరీని 3 సంవత్సరాల నుంచి అయితే రాసుకుంటున్నారంట. ఇప్పటికి ఈ మూవీ స్టోరీ అనేది కంప్లీట్ అయితే అయ్యింది. ఈ మూవీ కథని అల్లు అర్జున్ గారికి అయితే రీసెంట్ గా డైరెక్టర్ అట్లీ గారు అయితే చెప్పారు భయ్యా. రీసెంట్ గా అల్లు అర్జున్ గారు అయితే దుబాయ్ అయితే వెళ్ళారు కదా. అది ఎందుకు కాదు భయ్యా, ఈ మూవీ కథని వినడానికి. దుబాయ్ లో ఈ మూవీ స్టోరీని అల్లు అర్జున్ గారు అయితే ఫుల్ గా విన్నారంట. ఈ స్టోరీలో చిన్న చిన్న మార్పులు కూడా చేయమన్నారంట డైరెక్టర్ అట్లీ గారికి. అయితే అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరూ కలిసి దుబాయ్ లో ఈ మూవీ స్టోరీలో చిన్న చిన్న మార్పులు అయితే చేశారంట. చేసేసరికి ఈ మూవీ స్టోరీ అయితే ఫైనల్ గా నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందంట. ఈ మూవీ స్టోరీ అయితే అల్లు అర్జున్ గారికి అయితే చాలా బాగా నచ్చిందంట. ఈ మూవీ స్టోరీ నచ్చాక దుబాయ్ లో అల్లు అర్జున్ గారు అయితే ఫేమస్ టెంపుల్స్ కి అయితే వెళ్లారంట. నెక్స్ట్ ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేయబోతున్నారు భయ్యా. నేను ఇంతకు ముందు వీడియోలోనే మీకు చెప్పాను. ఇప్పుడు అదే కన్ఫర్మ్ అయితే అయింది. ఈ మూవీ స్టోరీలోని పునర్జన్మ అనే కాన్సెప్ట్ తో రాబోతుంది కాబట్టి ఈ మూవీలో అల్లు అర్జున్ గారు అయితే డ్యూయల్ రోల్ అయితే చేయబోతున్నారు భయ్యా. ఇదైతే కన్ఫర్మ్. అల్లు అర్జున్ గారు ఈ AA22 మూవీలో డ్యూయల్ రోల్ అయితే చేస్తున్నారు కదా. ఈ డ్యూయల్ రోల్స్ లో అందులో ఒక రోల్ అయితే నెగిటివ్ రోల్ అంట. నెగిటివ్ రోల్ అంటే అల్లు అర్జున్ గారు పుష్ప మూవీలో కనిపించారు కదా, సేమ్ అలాంటి రోల్ లోనే ఈ AA22 మూవీలో కూడా అల్లు అర్జున్ గారు అయితే కనిపిస్తారంట. ఏ దేవుని సరే డైరెక్టర్ అట్లీ గారు అయితే మన అల్లు అర్జున్ గారితో ఈ AA22 మూవీతో ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు భయ్యా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ అట్లీ గారు ఇప్పటిదాకా చాలా మూవీస్ అయితే తీశారు. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ భయ్యా. ఆయన తీసిన మూవీస్ లో ఏ ఒక్క సినిమా కూడా యావరేజ్ గానీ ఫ్లాప్ గానీ అవ్వలేదు. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ భయ్యా. అందుకనే డైరెక్టర్ అట్లీ గారికి ఇంత డిమాండ్ భయ్యా. ఈ సినిమాకి డైరెక్టర్ అట్లీ గారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా భయ్యా. డైరెక్టర్ అట్లీ గారు అయితే ఈ సినిమాకి 100 కోట్లు అయితే తీసుకుంటున్నాడు భయ్యా. ఇప్పుడు దాకా ఒక రాజమౌళి, డైరెక్టర్ శంకర్ గారు వీళ్ళిద్దరు తప్పించి ఏ డైరెక్టర్ కూడా ఇంత రెమ్యూనరేషన్ అయితే ఒక సినిమాకి తీసుకోలేదు భయ్యా. ఫస్ట్ టైం రాజమౌళి, శంకర్ గారి తర్వాత మన అట్లీ గారే 100 కోట్లు అయితే ఒక సినిమాకి రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఈ మంత్ లో మన అల్లు అర్జున్ గారి బర్త్డే అయితే ఉంది కదా, April 8th నే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది భయ్యా. ఈ మూవీతో పాటు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ త్రివిక్రమ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా ఒక మూవీ అయితే రాబోతుంది కదా, అదే గాడ్ ఆఫ్ వార్. ఆ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా అల్లు అర్జున్ గారి బర్త్డే రోజే రాబోతుంది భయ్యా. ఇంకా April 8th అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే పెద్ద పండుగ భయ్యా. ఎందుకంటే అదే రోజు అల్లు అర్జున్ గారి బర్త్డే అయితే ఉంది. ఆ రోజే చాలా మూవీస్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అల్లు అర్జున్ గారి బర్త్డే రోజు అల్లు అర్జున్ గారు నెక్స్ట్ త్రివిక్రమ్ గారు ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. దీంతో పాటు అట్లీ గారు నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ అప్డేట్ కూడా అదే రోజు రాబోతుంది. అయితే ఈ 2 సినిమాల షూటింగ్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ 2 సినిమాలో అట్లీ గారితో చేయబోతున్న మూవీ షూటింగ్ అయితే జూన్ నెలలో స్టార్ట్ కాబోతుందంట. ఇంకా త్రివిక్రమ్ గారితో చేయబోతున్న మూవీ షూటింగ్ అయితే ఆగస్ట్ మంత్ లో స్టార్ట్ కాబోతుందంట. అయితే మనం ఇన్ని రోజులు కూడా త్రివిక్రమ్ గారి మూవీ అయితే ఈ సంవత్సరం అయితే స్టార్ట్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా. త్రివిక్రమ్ గారి మూవీ కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతుందంట. అది కూడా ఆగస్ట్ మంత్ లోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందంట. అట్లీ గారి మూవీ నెక్స్ట్ త్రివిక్రమ్ గారి మూవీ ఈ 2 సినిమాలు కూడా అల్లు అర్జున్ గారు అయితే ప్యారలల్ గా చేస్తారంట భయ్యా. దీని గురించి మనకి ఎలా తెలిసిందంటే ప్రొడ్యూసర్ వంశీ గారు అయితే చెప్పారు భయ్యా. మ్యాట్స్ కేర్ మూవీ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ వంశీ గారు అయితే త్రివిక్రమ్ గారితో చేయబోతున్న మూవీ గురించి అయితే ఇలా చెప్పారు భయ్యా. ప్రొడ్యూసర్ వంశీ గారికి మ్యాట్స్ కేర్ ఇంటర్వ్యూలో ఒక పర్సన్ అయితే ఇలా అడిగారు భయ్యా. ఆయన ఏమడిగారంటే
ఏంటంటే సార్ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న మూవీ మీ బ్యానర్ లోనే రాబోతుంది కదా. అయితే ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో, ఆ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందని ప్రొడ్యూసర్ వంశీ గారికి అయితే ఇంటర్వ్యూలో ఆ పర్సన్ అయితే అడిగారు భయ్య. ప్రొడ్యూసర్ వంశీ గారు త్రివిక్రమ్ గారి మూవీ గురించి ఏం చెప్పారంటే ఈ మూవీ అయితే ఈ సంవత్సరమే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే అల్లు అర్జున్ గారి బర్త్డే రోజు అయితే రాబోతుంది అని చెప్పారు భయ్య. దీంతో పాటు మ్యాట్స్ గారి మూవీ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసిన పర్సన్ అయితే ఇంకొక మాట కూడా ప్రొడ్యూసర్ వంశీ గారికి అయితే అడిగారు. అది ఏంటంటే సార్ మరి అట్లీ గారి సినిమా కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతుంది కదా, ఈ రెండు సినిమాల్ని అల్లు అర్జున్ గారు ఒకేసారి ఎలా ఫినిష్ చేస్తారో, ఎందుకంటే లుక్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి కదా అని అడిగారు భయ్య. దానికి వంశీ గారు ఏం చెప్పారంటే ఈ రెండు సినిమాలు కూడా ఈ 2025 లోనే స్టార్ట్ కాబోతుంది, కాకపోతే లుక్స్ అయితే మేము మేనేజ్ చేస్తాము అని చెప్పారు భయ్య. అయితే దాంతో త్రివిక్రమ్ గారి మూవీ పై కూడా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఫైనలీ త్రివిక్రమ్ గారి మూవీ నెక్స్ట్ అట్లీ గారి మూవీ అయితే ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతున్నాయి భయ్య. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతున్నాయి. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి మరి. అయితే ఈ 2 మూవీస్ మీద ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ 2 మూవీస్ కూడా 2 పార్ట్స్ గా రాబోతున్నాయి అంట. త్రివిక్రమ్ గారి మూవీ కూడా 2 పార్ట్స్ గా రాబోతుంది, అట్లీ గారి మూవీ కూడా 2 పార్ట్స్ గానే రాబోతుంది అంట భయ్య. ఎందుకంటే ఈ రెండు సినిమా కథలు కూడా చాలా పెద్ద కథలు అనమాట, అందుకనే ఈ 2 మూవీస్ కూడా 2 పార్ట్స్ గానే రాబోతున్నాయి. ఇంకా ఈ సినిమాలే 2 పార్ట్స్ గా వస్తే ఇంకా పుష్ప 3 మూవీ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు భయ్య. పుష్ప మూవీ ప్రొడ్యూసర్ అయితే పుష్ప 3 కన్ఫర్మ్ గా 2028లో వచ్చేస్తది అని చెప్పారు. నాకైతే నమ్మకం లేదు భయ్య, ఎందుకంటే త్రివిక్రమ్ గారి మూవీ నెక్స్ట్ అట్లీ గారి మూవీ ఈ రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 2028 అయితే వచ్చేస్తుంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 2028 వస్తాయి. ఇంకా పుష్ప 3 మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి చెప్పండి భయ్య. ఎలాగ లేదైనా సరే పుష్ప 3 మూవీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది భయ్య. నాకు తెలిసి పుష్ప 3 మూవీ రిలీజ్ అయ్యేసరికి 2030 సంవత్సరం అయితే వచ్చేస్తుంది, ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే అట్లీ గారి మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆ మూవీ కంప్లీట్ అయ్యేసరికి పక్క 1 year అయితే పడుతుంది భయ్య. నెక్స్ట్ ఇంకా త్రివిక్రమ్ గారి మూవీ అయితే ఇంకా చెప్పే పని అయితే లేదు. త్రివిక్రమ్ గారి మూవీ స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యేసరికి పక్క 2 years అయితే పడుతుంది భయ్య, ఇదైతే కన్ఫర్మ్. మనం ఇంకా అల్లు అర్జున్ గారి సినిమా థియేటర్ లో చూడాలంటే ఇంకొక 2 years అయితే వెయిట్ చేయాల్సిందే భయ్య. ఈ సంవత్సరం అయితే అల్లు అర్జున్ గారి సినిమా మనం ఎలానో చూడలేము, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 2026లో కూడా అల్లు అర్జున్ గారి సినిమా మనం చూడలేం భయ్య. డైరెక్టర్ అట్లీ గారితో మన అల్లు అర్జున్ గారు అయితే ఒక ఫిలిం అయితే చేస్తున్నారు కదా, ఆ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ సినిమా షూటింగ్ అయితే ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయితే అవుతుంది. మళ్ళీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి 2026 ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. అది కూడా వీళ్ళు షూటింగ్ లో ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తేనే అప్పుడు కంప్లీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ మూవీకి చాలా గ్రాఫిక్స్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుందంట, ఫుల్ గ్రాఫిక్స్ అయితే ఉంటుందంట ఈ మూవీలో. ఇంక ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి 2027 అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఈ మూవీ 2027 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా త్రివిక్రమ్ గారి మూవీ విషయానికి వస్తే ఆ మూవీ అయితే ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అది ఒక మైథలాజికల్ ఫిలిం కాబట్టి చాలా లేట్ అయితే అవుతుంది భయ్య. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్ స్టోరీలు భయ్య. ఇప్పటిదాకా మన తెలుగులోనే కాదు ఇండియాలోనే ఇలాంటి కథలు అయితే రాలేదు, అలాంటి కథలతో మన అల్లు అర్జున్ గారు అయితే రాబోతున్నారు. ఈ రెండు సినిమా స్టోరీలు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేయడం ఖాయం భయ్య. సో అల్లు అర్జున్ గారు అయితే ఆయన మూవీస్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఆయన లైనప్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. ప్రెజెంట్ అల్లు అర్జున్ అంటే ఒక పేరు కాదు భయ్య, ఒక బ్రాండ్, గుర్తెట్టుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి రిలీజ్ అయిందంటే అది ఫ్లాప్ అయినా సరే పక్క 1000 కోట్లు కొట్టే దమ్ము అయితే ఉంది. ఆయన మార్కెట్ ని అయితే అలా సెట్ చేసుకున్నాడు. సో ఫైనలీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. April 8న అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఈ 2 మూవీస్ నుంచి అయితే అనౌన్స్మెంట్స్ అండ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో ఇవి భయ్య అల్లు అర్జున్ గారికి సంబంధించిన మూవీస్ అప్డేట్స్ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి భయ్య ప్లీజ్.